నీ కొడుకు కలిసి అన్ని మర్డర్లు చేసి ఏం తెలియనట్టు మాతో సొల్లుగవులు చెప్తారా? ఏ రత్నం సార్, 75mm రాడ్కి ఆవదం పూసుకునిరా. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? నా కొడుకుతో దూరంగా ఉండి 1 year అవుతుందని చెప్పానుగా. అసలు నాకు వాడు టచ్లోనే లేడు. టచ్లో లేడరా? 4 తగిలిస్తే అందరూ వస్తారు టచ్లోకి. నేను నిజం చెప్తున్నాను సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ. నువ్వు చెప్పి సొల్లుగవులన్నీ ఇక్కడ కూర్చుని నాలరా. రే సార్, కేస్ క్లోజ్. సూపర్ సార్. వీడి బుక్ని బేస్ చేసుకుని అదే ప్యాటర్న్లో వీడి కొడుకుతో మర్డర్స్ చేయించాడు. అసలు ఈ మర్డర్స్ ఎందుకు చేస్తారా? అసలు నాకు ఈ మర్డర్స్ ఎటువంటి సంబంధం లేదు సార్. మర్యాదగా అడిగితే చెప్పవురా? చెప్తాను సార్. చెప్పు. యాక్చువల్లీ నా కొడుకు డిజార్డర్ సార్. వాడు ఏది ఎక్కువగా వింటే అది చాలా ఈజీగా తొందరగా అడాప్ట్ అయిపోతాడు. ఒక హిస్టరీ ప్రొఫెసర్గా చిన్నప్పటి నుంచి వాడికి రాజులు రాజ్యాల కథలు ఎక్కువగా చెప్పి పెంచాను. అదే సార్, అదే నేను చేసిన పెద్ద తప్పని ఇప్పుడు తెలుస్తుంది నాకు. వాడు ఎంతలా అట్రాక్ట్ అయిపోయాడంటే, అరే నువ్వు జీవితంలో పెద్ద అయ్యాక ఏమవుతావురా అంటే రాజ్యానికి రాజు అవుతానని చెప్పేవాడు సార్. జనాలు వాడిని పిచ్చోడిగా చూసేవాళ్ళు. అప్పటి నుంచి వాడి రూమ్లో ఒంటరిగా వెళ్ళిపోయి పుస్తకాలు చదువుతుండేవాడు. దాంతో వాడి పర్సనల్ డిజార్డర్ మరీ ఎక్కువైపోయింది సార్. హిస్టరీలో ఉన్న ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా సార్? ఒక రాజ్యాన్ని ఆక్రమించుకోవాలంటే ఆ సేనాధిపతిని, సామంతుల్ని, చివరికి రాజును కూడా చంపాలని వాడు మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు సార్. వాడిని మార్చాలని చాలా ప్రయత్నం చేశాను సార్ నేను, కానీ మారలేదు. మరి మర్డర్స్ అని ఈ పుస్తకంలో ఉన్నట్టు ఎలా జరుగుతున్నాయి? దానికైతే నా దగ్గర సమాధానం లేదు సార్. దానికి సమాధానం నేను చెప్తాను. రత్నం, ఆ మర్డర్ ఎక్కడ జరిగింది? రత్నం సార్, వెపన్ బాగుంది కదా సార్? బాగా డిజైన్ చేశారు. మనం ఏ మర్డర్ దగ్గరికి వెళ్ళినా శవం ఒకటే దొరికేది. ఈ మర్డర్కి బోనస్గా వెపన్ కూడా దొరికింది. అవును సార్. రత్నం, నువ్వు పని చేయి సార్. నాయగారి ఇంటికి వెళ్ళి ఆడి కొడుకు ఫోటో తీసి అన్ని పోలీస్ స్టేషన్కి పంపు. ఓకే సార్. వాడు ఇంకో మర్డర్ చేసి లోపల పట్టుకోవాలి నా కొడుకుని. హలో బ్రదర్, ఐమ్ దీపక్. నా పేరు సుశాంత్. నేను ఎయిర్ఫ్రీ నెట్వర్క్ లో పనిచేస్తాను. మీకు కావాలంటే మా కనెక్షన్ తక్కువ రేటుకి 3 గంటలు. నాకు ఆఫర్లేం వద్దు గానీ లోపల మర్డర్ అంటున్నారు ఏంటి? ఏం ఆఫర్లు ఉన్నాయా? ఒక్క నిమిషం ఆగు. చూసావా? ఇదిగో ఇది వచ్చి సిల్వర్. దీంట్లో 3G మాత్రమే. నాకు కనపడదు. లోపల మర్డర్ అంటున్నారు ఏంటి? స్పెషల్ ఆఫర్లు అంటే ఎందుకు ఉండవు? ఇదిగో చూడు, గోల్డ్. దీంట్లో 5G ఉంటది. ఫ్యామిలీకి స్పెషల్ ఆఫర్. నైట్ టైం వీడియోలు ఉంటాయిగా, అవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. డబ్బులు కట్టే పని లేదు. లోపల మర్డర్ అంటున్నారు ఏంటి అన్నా? ఇంకేంటి ఆఫర్లు ఉంటాయా? ఇగో చూడు, ఇది ప్లాటినం. కనపడదా? మరి ఇందాక నుంచి గొంతు చించుకొని అరుస్తుంటే ఇప్పుడు చెప్తావేంటి? ఇందాకే చెప్పొచ్చుగా కనపడదని. కాదు సార్, అతనికి మాటలు రావు. ఏంటి తెల్లేదా? తలనొప్పే. నువ్వు మాట్లాడలేవా? వీడు చూడలేడా? సరిపోయింది సాంబడం. మీ దాంట్లో నా దగ్గర మంచి ఆఫర్ తీసుకుంటారా? నువ్వు నవ్వుతున్నావా? మీకు విషయం తెలుసా? ఆడికి వినపడదు. కాదన్నా, ఈయనకి మాటలు రావు. రే, నీకు అటుపక్కనకేమో వినపడదు, నీకేమో కనపడదు, ఇడికేమో మాటలు రావు. ముగ్గురు సరిపోయారా? 3 రోజులు ముచ్చట. నా జోలికి రాకరా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా దెబ్బకు